ఇస్లాం ప్రభావం యూరప్‌లో పెరుగుతోంది. ఎస్పెషల్లీ ఫ్రాన్స్‌లో పెరుగుతోంది అన్నటువంటి ఒక నివేదికకి సంబంధించినటువంటి అంశం ఇది. యూరప్ అంతటా ఇస్లాం ప్రభావం వేగంగా విస్తరిస్తుందని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు సమర్పించిన తాజా నివేదిక పెద్ద చర్చకు కారణమైంది. ఇస్లాం ఎక్కడికక్కడ చొరబడుతోంది అంటూ ప్రారంభమైన నివేదిక ఇప్పుడు యూరప్ రాజకీయ వేదికలన్నింటినీ కుదిపేస్తోంది. ముస్లిం బ్రదర్‌హుడ్ అనే సంస్థ యూరప్‌లోని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యా వ్యవస్థలో ఎంట్రీయిజం అనే వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. అంటే వ్యవస్థలో భాగమై దాన్ని లోపల నుంచి మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ నివేదికను సీరియస్‌గా తీసుకున్నారు. భద్రతా మంత్రివర్గ సమావేశం తర్వాత దీని మీద ప్రత్యేక చర్య చేపట్టేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు కూడా ఇచ్చారు. నివేదికలో ఎంట్రీయిజం అనే భావనని ప్రభుత్వ వ్యవస్థలో చొరబడి సామాజిక విలువలను మెల్లగా మార్చడం, బయటికి సాంఘిక సామాజిక సేవల వేషంలో కనిపించడం అంటే ఇదో రకమైన సాఫ్ట్ పవర్ వ్యూహం, మతపరమైన దిశగా మార్పు తెచ్చే చర్య అంటూ అభివర్ణించారు. ఈ ప్రక్రియ సాధారణంగా స్థానిక అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ప్రారంభమై క్రమంగా బొరకా, ఉపవాసం వంటి ముస్లిం సామాజిక లక్షణాలు ప్రాధాన్యం పొందాయి. చివరికి సమాజంలో మతాచారాలు మెల్లగా ఆధిపత్యం సాధిస్తాయి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది.